జిల్లా ప్రజలకి ఒక శుభవార్త. యోగరిషి పరమ పూజ్య స్వామి రామ్దేవ్ బాబాజీ యొక్క ప్రియ శిష్యుడు, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్, పతంజలి యోగ సమితి సెంట్రల్ చీఫ్ కోఆర్డినేటర్ పూజ్య స్వామి పరమార్థదేవ్జీ యొక్క పర్యటన మన ఇందూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 28, 29, 30వ తేదీల్లో 3 రోజులు పూజ్య స్వామీజీ యొక్క పర్యటన, వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ 3 రోజులు కూడా మనకు యోగ ధ్యాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మన బస్టాండ్ పక్కనే ఉన్న హరిచరణ్ మార్వాడి పాఠశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఇందూరు జిల్లా వాసులందరూ కూడా అత్యధికంగా పాల్గొని మీరంతా కూడా ప్రయోజనాలు పొందాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. కలుషితమైన ఈ వాతావరణంలో, రోగగ్రస్తమై ఉన్న సమాజ జీవనంలో నుండి మనం బయటకు రావాలి, బాగుపడాలి, ఒక ఆరోగ్య భారత్ని, ఫిట్ ఇండియాని, ఆరోగ్య తెలంగాణని తయారు చేయాలనే మన భారత ప్రధాని సంకల్పాన్ని సాకారం చేయడం కోసం పరమ పూజ్య యోగరిషి స్వామి రామ్దేవ్ బాబాజీ నిరంతరం కృషి చేస్తున్నారు. ఆ కృషిలో భాగంగానే పూజ్య స్వామి పరమార్థదేవ్జీ భారతదేశం అంతటా కూడా నిరంతరం పర్యటిస్తూ యోగ ప్రచారాన్ని, యోగ శిక్షణను వేలాది మందికి అందిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా మనకి నెల 28, 29, 30వ తేదీల్లో మన నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయబడ్డ ఈ యోగ శిబిరానికి అధికారికంగా ప్రజలు తరలివచ్చి ఈ కార్యక్రమం నుంచి ప్రయోజనాన్ని పొందాలని మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను. మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. ఇక్కడ ఈ కార్యక్రమంలో నాకు ఎడమ పక్కన ఉన్నవారు శివకుమార్జీ, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ మన తెలంగాణ రాష్ట్ర సహప్రభారి. వారి పక్కనే ఉన్నవారు మనకు భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ యొక్క ప్రాంత సోషల్ మీడియా ప్రభారి డాక్టర్ విశ్వనాథ్ మహాజన్. నాకు కుడివైపు ఉన్నవారు గంగాధర్జీ, మన రాష్ట్ర కార్యకారిణి సదస్యులు. ఈ చివరిలో ఉన్నవారు బుచ్చన్న గారు, మన ఇందూరు జిల్లా పతంజలి యోగ సమితి జిల్లా అధ్యక్షులు. ఇక మిగతా కార్యకర్తలందరూ కూడా గత అనేక రోజుల నుంచి ఈ కార్యక్రమానికి సంబంధించిన పనుల్లో నిమగ్నమై ఉన్నారు. మిమ్మల్ని అందరినీ మరొకసారి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా స్వాగతిస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు, భారత్ స్వాభిమాన్ న్యాస్ పతంజలి యోగ సమితి తెలంగాణ కార్యదర్శి నందనం కృపాకర్ గారు మరియు నాతోటి పెద్దలు, యోగా సభ్యులందరూ మీతో ఒక వినతి చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. నిజామాబాద్, ఇందూర్ పట్టణము మన సనాతనమైనటువంటి ధర్మాన్ని కాపాడటంలో చాలా ముందున్నది. అయితే మన ఆరోగ్య భారత్ని నిర్మించాలంటే, ఆరోగ్య నిజామాబాద్, ఆరోగ్య ఇందూరు కావాలంటే స్వామీజీ హరిద్వార్ నుంచి మన నిజామాబాద్కు వస్తున్నారు. కాబట్టి కేవలము మేము ఆస్థాలో అక్కడ ఇక్కడ యూట్యూబ్లో చూసి యోగా నేర్చుకుంటున్నాము అనే కంటే మీరు ప్రత్యక్షంగా ఒక ప్రత్యక్ష గురువు, ప్రత్యక్ష సాధువుల దగ్గర నేర్చుకోవటం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి అంశం. కాబట్టి మనకు దొరుకుతున్నటువంటి ఒక అవకాశంగా భావించి, సమ్మర్ కాబట్టి పిల్లల్ని కూడా
మీ ఎంబడి తీసుకుని వచ్చి పిల్లలతో పాటు మీరు తల్లిదండ్రులు కూడా ఈ యజ్ఞము యోగా ధ్యానము కార్యక్రమంలో పాల్గొనాలని, ఉదయం 5:30 నుండి 7 గంటల వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమము ఇక్కడే హరిచరణ్ పాఠశాలలో బస్ స్టాండ్ దగ్గరే ఉన్నది. కాబట్టి ఉదయమే మనం అందరము కలిసి యోగా చేసి మనం ఆరోగ్యాన్ని పొందుదాం, మన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇందూరు పట్టణ వాసులందరికీ కూడా, నియర్ బై ఉన్నటువంటి ఇందూరు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.